ఎవ్రీవన్, రోజు కలుద్దాం. రెండే 2 నిమిషాలలో తెలియని చాలా విషయాలు నేర్చుకుందాం, తెలిసినవన్నీ రివైజ్ చేద్దాం. అయితే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రైట్ టు ఈక్వాలిటీ అన్న ఫండమెంటల్ రైట్. రైట్ టు ఈక్వాలిటీ మన కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ కనుక ఓపెన్ చేస్తే ఆర్టికల్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్ 14 చిన్నదే చూడడానికి, కానీ చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అయితే దీంట్లో 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి బేర్ యాక్ట్లోని: ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే ఏంటి అంటే, చట్టం కళ్ళల్లో అందరూ సమానమే, చట్టం ముందర అందరూ సమానమే అని చెప్పేది ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ అని అంటే ఏంటి అంటే, మీకున్న రైట్స్, నాకున్న రైట్స్, అంబానీకి ఉన్న రైట్స్ అందరికీ ఒకటే. ఇప్పుడు అంబానీకి ప్రాపర్టీ కొంటే ఎటువంటి రైట్స్ వస్తాయో, మీరు ఒక ల్యాండ్ కొన్న మీకు కూడా అలాంటి రైట్స్ వస్తాయి, నాకు అవే రైట్స్ వస్తాయి. సో ఎవరు అనేది చూడకుండా అందరికీ సేమ్ రైట్స్ అండ్ లైబిలిటీస్ ఇస్తుంది. కాబట్టి లా అందరినీ ఈక్వల్గా ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా మనం చెప్తాం. అయితే ఈ ఆర్టికల్ 14లో కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, ఆ జడ్జ్మెంట్స్లో ఉండే వర్డ్స్ ఆర్బిట్రరీనెస్ అలాగే రీజనబుల్ క్లాసిఫికేషన్ అన్న వర్డ్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఒకవేళ కనుక మీరు నా గైడెన్స్లో చదువుకోవాలి అనుకుంటే ఫుల్ కోర్స్ ఉందండి. AIB 19కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చూడొచ్చు. ఓకే, ఇది ఆర్టికల్ 14. అయితే ఆర్టికల్ 15, 16 కూడా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు మన రైట్. ఈ ఆర్టికల్ 15 అసలు ఏం చెప్తుంది అంటే, డిస్క్రిమినేట్ చెయ్యొద్దు, సిటిజన్స్ అందరూ ఈక్వలే, సిటిజన్స్ మధ్యన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది నార్మల్గా అయితే. కాకపోతే దీనిలో వచ్చిన అమెండ్మెంట్స్ ద్వారా ఇప్పుడు కనుక మీరు ఆర్టికల్ 15 నాతో పాటు బేర్ యాక్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తే, ఆర్టికల్ 15లో ఉండే ఈ క్లాజ్ 4, క్లాజ్ 5, ఈ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లాజెస్ వలన ఇప్పుడు మనకి ఇండియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా, అది ఈ ఆర్టికల్స్ ద్వారా వచ్చింది. ఒరిజినల్గా ఫస్ట్ అమెండ్మెంట్ జరగక ముందర మనకి ఈ ఆప్షన్ అనేది ఉండేది కాదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు, ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కనుక మీరు ఆర్టికల్ 16 ఓపెన్ చేస్తే, ఆర్టికల్ 16 కూడా అదే చెప్తుంది. కాకపోతే ఏంటి అంటే, డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉండకూడదు అని అంటుందంటే, గవర్నమెంట్ జాబ్స్లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని. సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ గురించి మాట్లాడితే అది ఆర్టికల్ 16 కింద వస్తుంది. అదే కనుక మీరు రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే అది ఆర్టికల్ 15 కింద వస్తుంది. ఇవన్నీ అయిపోయాక ఆర్టికల్ 17 అనేది ఇంకొక ఆర్టికల్ ఉందండి. ఆ ఆర్టికల్ కూడా మనకి రైట్ టు ఈక్వాలిటీ కిందే వస్తుంది, అండ్ అది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి. అలాగే ఆర్టికల్ 18లో ఏం చెప్తున్నారు, రైట్ టు ఈక్వాలిటీ కిందే వచ్చే ఇంకొక ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, ఎటువంటి టైటిల్స్ అంటే రాజా, మహారాజా, బహదూర్ ఇటువంటి టైటిల్స్ అనేవి ఇండియాలో ఏ సిటిజన్కి ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం.